2019 శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకొచ్చిన వైఎస్సార్సీపీ పార్టీకి తగిలిన మొదటి అతిపెద్ద షాక్ రాజధాని అమరావతి నిర్మాణం నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకోవడం. ఇన్ని రోజులు ఏపీలో ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడం వల్లే ప్రపంచ బ్యాంకు తప్పుకుందని, జగన్ ప్రభుత్వంపై ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు నమ్మకం లేకపోవడం కూడా కారణమని ఇలా రకరకాలుగా వార్తలు ప్రాచుర్యంలోకొచ్చాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డుపుల్ల వేసుండొచ్చని కొన్ని మీడియా ఛానళ్లు విశ్లేషించాయి. అయితే ప్రపంచ బ్యాంకు నిర్ణయం వెనుకున్న కారణాలేంటి అనేది ఈరోజు ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక హన్స్ డైలీ బయటపెట్టింది. ఈ మేరకు హన్స్ ఇండియా పత్రిక సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి సమాచారాన్ని సేకరించింది. అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మొదటిసారిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జనవరి 16, 2016న ఆర్థిక వ్యవహారాల విభాగానికి లేఖ రాసింది. 2019 ఫిబ్రవరి 7 నాటికి టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి 5,070 కోట్ల రూపాయల రుణ సాయం కోసం ప్రపంచ బ్యాంకు నుండి ప్రాథమిక స్థాయిలో చర్చలు పూర్తి చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి రుణాన్ని విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్ టీం అమరావతి ప్రాంతాన్ని పర్యటించి నిర్ణయం తీసుకోవాలి. అయితే శాసనసభకు ఎన్నికలుండడంతో ఈ పర్యటన వాయిదా పడింది. ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ప్రపంచ బ్యాంక్ అమరావతి రుణానికి సంబంధించి ఎన్నికల ముందు ఆగిపోయిన కమ్యూనికేషన్ను తిరిగి ప్రారంభించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగాన్ని సంప్రదించగా ఆ విభాగం ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో ఏం చేయదలుచుకున్నారో తెలియజేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ రీజియన్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటిని బేఖాతరు చేసిందని హన్స్ ఇండియా ఆర్టికల్ తెలిపింది. మొదటగా 2019 జూన్ 25వ తేదీన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి సమీర్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ ఇన్వెస్టిగేషన్ ప్యానెల్ రుణం విషయంలో తదుపరి నిర్ణయం కోసం అమరావతి ప్రాంతంపై ఆసక్తి చూపిస్తోందని, ఈ పర్యటనలో రాజధాని కోసం సేకరించిన 33,000 ఎకరాల భూమి విషయంలో ఉన్న ఆరోపణలపై క్షుణ్ణంగా దృష్టి పెడుతోందని, రాష్ట్ర ప్రభుత్వపు స్పందనేంటో తెలియచేయమని. అయితే ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని హన్స్ ఇండియా తెలిపింది. ఈ లేఖకు కొనసాగింపుగా ఆర్థిక వ్యవహారాల విభాగానికి చెందిన మరో అధికారి బంధనా ప్రయాషి జూలై 10న చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యంకు మరో లేఖ రాశారు. జూలై 23న ప్రపంచ బ్యాంక్ అమరావతి రుణ ప్రతిపాదనపై చర్చించబోతోంది కాబట్టి ఈ లోపల ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని ఈ లేఖలో అడిగారు. అంతేగాక ప్రపంచ బ్యాంకును కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే విషయంపై స్పష్టత వెంటనే ఇవ్వాలి అని నిర్దేశించారు. జూలై 15 లోపు సమాధానం రాకపోతే ఏపీ ప్రభుత్వం అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ నుంచి వైదొలిగినట్లు తాము భావిస్తామని, ఇక ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవని కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంకుకు తెలియజేస్తామని కూడా కుండబద్దలు కొట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ఈ లేఖను కూడా బుట్టదాఖలు చేయడంతో బంధన ప్రయాసి జూలై 15న అమరావతి ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రపంచ బ్యాంకుకు తెలిపింది. ఈ లేఖకు స్పందనగా అదే రోజు ప్రపంచ బ్యాంక్ తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది. ఇంత జరిగినా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కూడా స్పందించలేదు. అమరావతి ప్రాజెక్టు విషయంలో వైకాపా ప్రభుత్వం విముఖత, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం సంప్రదించినా స్పందించకపోవడం, సరైన విధానంలో జవాబు చెప్పకపోవడం ఇవన్నీ ఒకే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని హన్స్ ఇండియా వ్యాసం విశ్లేషించింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకునేలా చేసింది అనేది. అయితే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టు రాజధాని మార్చేందుక, లేక ఇతరులు ఆరోపించినట్టుగా భూమి సేకరణపై విచారణ జరుపుతారు అని భయమా అనేది తేలాల్సి ఉందని ముక్తాయించాడు.